సిటీ న్యూస్ కి స్వాగతం. నేను బి రామచంద్. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలకు తోడు కర్నూలు నగర అభివృద్ధికి సంబంధించి తాను స్వయంగా సూపర్ 6 పథకాన్ని రూపొందిస్తున్నట్లు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలో సైకిళ్లపై టీజీ భరత్ భరోసా యాత్ర నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వినూత్న రీతిలో ప్రచారం సాగిస్తున్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ నగరంలో ఈరోజు టీజీ భరత్ భరోసా యాత్రను సైకిల్పై నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి టీజీ భరత్ భరోసా యాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన నాయకులు హర్షద్, పవన్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ప్రారంభమైన ఈ యాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగింది. మార్గ మధ్యంలో శంకర మందిరంలో వేద పాఠశాల విద్యార్థుల నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నగరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అలాగే పాత బస్టాండ్లో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పాత బస్టాండులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, తెలుగు తల్లి విగ్రహానికి యువనేత టీజీ భరత్ పూలమాలలు వేశారు. తదనంతరం యాత్ర నగరంలో మించిన బజార్ మీదుగా పెద్దమ్మవారి శాల తదితర ప్రాంతాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తన ప్రచార కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. కర్నూలు నగర అభివృద్ధిపై ప్రజలకు భరోసా కల్పించేందుకు వీలుగా తాను సైకిల్పై టీజీ భరత్ భరోసా యాత్రను నిర్వహిస్తున్నట్లు వివరించారు. గత దశాబ్ద కాలంగా కర్నూలు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడిపోయాయని తెలిపారు. కర్నూలు నగరం చుట్టూ తుంగభద్ర, హంద్రి, కేసీ కాలువ ఉన్నప్పటికీ నగర ప్రజలకు మాత్రం ఎప్పుడూ తాగునీటి సమస్య తప్పటం లేదన్నారు. తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తప్ప కర్నూలు నగర అన్నింటి సమస్య పరిష్కారానికి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తన తండ్రి టీజీ వెంకటేష్ మంత్రిగా ఉన్న సమయంలో తుంగభద్ర నదిపై బ్రిడ్జి కమ్ చెక్ డ్యాం నిర్మించేందుకు పథకాన్ని రూపొందించారని, అయితే తదనంతరం ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడంతో ఆ ప్రాజెక్టు పక్కన పడిపోయిందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే కర్నూలు నగర ప్రజల సంక్షేమానికి కృషి చేయటంతో పాటు పరిశ్రమలు తెప్పించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కర్నూలులో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశారని, తదనంతరం వచ్చిన ప్రభుత్వం దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. టీడీపీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలకు తోడు తాను కర్నూలు నగరానికి సంబంధించి ప్రత్యేకంగా సూపర్ 6 అంశాలను ప్రకటిస్తానని వెల్లడించారు. గతంలో విజన్ యాత్ర నిర్వహించి 18 అంశాలతో కూడిన మేనిఫెస్టోను రూపొందించిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ఆ నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. సైకిల్ భరోసా యాత్ర కన్నా భరోసా యాత్ర, టీజీ భరత్ భరోసా యాత్ర అన్నమాట. బేసిక్లీ లాస్ట్ 10 ఇయర్స్లో ఏ రకంగా కుంటుపడిపోయింది కర్నూలుకి మీ అందరికీ తెలుసు. ఎన్నో అభివృద్ధి పనులన్నీ ఆగిపోవడం జరిగింది. నీళ్ళ సమస్య మనకేమో తుంగభద్ర, హంద్రి, కేసీ కెనాల్ ఉంది, బట్ నీళ్ళ సమస్య ఉంటుంది. ఆ పొద్దునాడు ఫాదర్ చెక్ డ్యామ్కి జీవో తెప్పిస్తే అప్పుడు సార్ ఓడిపోవడంతో అది పక్కకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వరకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తర్వాత ఇంతవరకు అప్గ్రేడేషన్ అనేది లేకుండా పోయింది. అంటే పాపులేషన్ పెరిగిపోయింది, ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటే ఉంది. ఇంతవరకు 20 ఏళ్ళ నుంచి ఇంతవరకు అప్గ్రేడ్ కాలే. సో నెక్స్ట్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చేయాలా, ఏ రకంగా కర్నూలుకి ప్రజలకి నీళ్ళ సమస్య లేకుండా ఉండేదానికి అదొక భరోసా ఇస్తున్నట్లు. ఇంకొకటి, ఇక్కడ పిల్లలు చాలామంది డిగ్రీలు చదివినారు, చాలామంది పీజీలు చేశారు, బట్ ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు అస్సలు లేవు. ఏమంటే ఇండస్ట్రియల్ జోన్ పెట్టారు చంద్రబాబు గారు మన 2014 నుంచి 19లో పెట్టిన తర్వాత ఒక్క స్టీల్ ప్లాంటే వచ్చింది. తర్వాత ఇన్సెంటివ్స్ కూడా వాళ్ళకి ఎత్తేసిన తర్వాత జనరల్గా ఎక్కడైనా ఇండస్ట్రియల్ జోన్ అంటే చాలా అభివృద్ధి పొందేదానికి ఉంటుంది, ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, మీకు అందరికీ తెలుసు అది. బట్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఒకటే స్టీల్ ప్లాంట్ అవడం. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఈవెన్ లోకేష్ గారు కూడా వచ్చినప్పుడు యువగలం పాదయాత్ర జరిగినప్పుడు కూడా ఆయన ఫార్మా కానీ ఒక ఇండస్ట్రియల్ జోన్ ఏదైతే ఉందో వీళ్ళు డెవలప్ ఇట్, ఒక రోడ్ మ్యాప్ క్లారిటీగా కూర్చొని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్ద ఇండస్ట్రీస్ తెప్పించేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు వర్కౌట్ అన్నారు. ఎందుకంటే ఒక కియా లాంటి సంస్థ
ఫ్యాక్టరీ అక్కడ పెట్టిన తర్వాత అనంతపూర్ రూపురేఖలే మారిపోయింది. సో ఒక పెద్ద ఇండస్ట్రీ తెస్తే కర్నూలు కూడా రూపురేఖలు మారిపోయేదానికి ఉంది. కర్నూలు డిస్ట్రిక్ట్కి కూడా నా నుంచి నాకుండే నెట్వర్క్తో నాకుండే పరిచయాలతో పెద్ద ఇండస్ట్రీస్ తెప్పించేదానికి అవకాశం ఉంది మనకి. ఎందుకంటే రేపు పోలింగ్ స్టేషన్ పోయిన తర్వాత సైకిల్ టీజీ భరత్ తప్ప ఏది కనపడరాదు. సో వాళ్ళ మైండ్లో దిగాల అని చెప్పి సైకిల్ యాత్ర అనేది అందరికీ వాట్ ఎవర్ ఆన్ ది వే పోయేప్పుడు అందరికీ హామీ ఇస్తూ భరోసా ఇస్తూ వాళ్ళు ఏమన్నా రిప్రజెంటేషన్స్ ఇస్తే అవన్నీ తీసుకొని ఇవన్నీ తీరుస్తాం రేపు మనకు అధికారం వచ్చిన తర్వాత అని చెప్తూ వాళ్ళకు ఒక భరోసా ఇస్తూ అట్ ద సేమ్ టైం సైకిల్ ఇంకా వాళ్ళు పోలింగ్ స్టేషన్ పోతే ఒక సైకిల్ టీజీ భరత్ తప్ప ఇంకేది కనపడరాదనే ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్ర చేయడం జరిగింది. ఆ సూపర్ 6 పథకాలు ఏదైతే మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో అది కాక నేను ఒక సూపర్ 6 చేస్తున్నాను. అది కూడా ఫ్యూ డేస్లో నా కర్నూలుకి మేనిఫెస్టో తెస్తాను. సో సూపర్ 6 అనేది ప్రజల్లో బాగా తీసుకుపోయినాము. భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు గారు ఏదైతే చెప్పినారో అది బాగా తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఆ సూపర్ 6 పదం అనేది బాగా అర్థమైంది. కాబట్టి ప్రజలకి సేమ్ థింగ్ కర్నూలుకు కూడా సూపర్ 6 పథకాలు తెస్తానని చెప్పినాను. అది వర్కౌట్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం విజన్ యాత్రలో ఎన్నో 18 అంశాలతో అప్పుడు నేను ఒక మేనిఫెస్టో చేశాను. దాంట్లో పాయింట్స్ తీసుకొని ఏ రకంగా దాన్ని బిల్డ్ చేయాలని చెప్పి నా మేనిఫెస్టో కర్నూలుకి ఇవ్వబోతున్నా తొందరలో. కర్నూలు నగర ప్రజలు స్వచ్ఛమైన మంచినీరు తాగాలన్న ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో టీజీ వెంకటేష్ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని సంస్కృత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన టీజీ వెంకటేష్ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. సంస్కృత పాఠశాల వద్ద తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన టీజీ వెంకటేష్ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ప్రారంభించారు. కర్నూలు నగర ప్రజలకు అభివృద్ధిపై భరోసా ఇచ్చేందుకు నిర్వహించిన టీజీ భరత్ భరోసా యాత్ర సందర్భంగా ఆయన ఈ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన నాయకులు హర్షద్, పవన్తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగర ప్రజలు స్వచ్ఛమైన మంచినీరు తాగాలన్న ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా 2011-12 సంవత్సరం నుంచి టీజీ వెంకటేష్ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను కర్నూలు నగరంలో ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ప్లాంట్లకు నగరపాలక సంస్థ అధికారులు మంచినీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని, అయితే కొన్నింటి దగ్గర నీటి సరఫరా లేకపోవడంతో వాటర్ ప్లాంట్లు పనిచేయకుండా పోయాయని తెలిపారు. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన టీజీ వెంకటేష్ మినరల్ వాటర్ ప్లాంట్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు అయ్యాయి అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సంస్కృత పాఠశాల వద్ద టీజీ వెంకటేష్ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు అందించేందుకు తమ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని యువనేత టీజీ భరత్ స్పష్టం చేశారు. దాదాపు 2011 నుంచి ఏర్పాటు చేయడం జరిగిందో దానిలో కమ్యూనిటీ కూడా వాళ్ళు వాటర్ ఇది ఇవ్వాలి. కొన్ని చోట్ల నీళ్ళు ఇవ్వకుండా చెప్పినట్టుగా పని చేయకుండా మాకు చాలా ప్రాబ్లం పెట్టడం జరిగింది. అందుకనే కొన్ని చోట్ల మినరల్ వాటర్ ప్లాంట్స్ పనిచేయడం జరుగుతాయి. ప్లస్ బిల్డింగ్స్ కూడా ఇవ్వకొట్టి డెమాలిష్ కొత్తగా చేస్తామని చెప్పి, సో దీనికి ఎవరికి నష్టమైంది మీరు ఆలోచించారా? ప్రజలందరూ ప్రజలకే కదా. ఇప్పుడు ఇది ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రజల కోసం పెట్టిండేది. ఆ నీళ్లు ప్రజలు చల్ల నీళ్ళు తాగొచ్చు, క్లీన్ వాటర్ తాగొచ్చు అని చెప్పి మనం పెట్టినాం. ఇక్కడ కూడా యోగేష్ శర్మ గారిని రిక్వెస్ట్ చేసి లేకపోతే కష్టం అంటే లేదు సార్ మేము వాటర్ ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక మినరల్ వాటర్ ప్లాంట్ చేసేదానికి అవకాశం ఇచ్చిన దానికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మనకి ఎన్నో దానాలు చేస్తాం. ఈ క్లీన్ వాటర్ ఇచ్చేది వన్ ఆఫ్ ద బెస్ట్. మా దాంట్లో మా టీజీవీ గ్రూప్ నుంచి స్కీమ్స్ లో ఏదైతే ఇచ్చినామో డొనేషన్స్ నా వరకు ఇది క్లోజ్ టు మై హార్ట్. అంటే
చాలా గుండెకి దగ్గర ఉండే స్కీమ్ తన అనమాట. ఎందుకంటే ప్రజలకి బాగా ఉపయోగపడేవారు. చాలా చోట్ల వాటర్ని ఇళ్ళకి తీసుకుపోయి బిందెలు తెచ్చుకొని నీళ్ళు నింపుకొని పోయేవాళ్ళు, క్లీన్ వాటర్ ఇచ్చేది. సో దీనికి నిజంగా నాకు చాలా క్లోజ్లీ అసోసియేటెడ్ డొనేషన్స్ లో ఇది మోస్ట్ క్లోజ్లీ అసోసియేటెడ్ ఏమంటే మినరల్ వాటర్. ఇచ్చినప్పుడు రేపు అసెంబ్లీలో అడిగిన పోరాడేదానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ అవకాశం ఇచ్చిన కరెస్పాండెంట్ గారికి ధన్యవాదాలండి. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే తమ ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జేఏసీ అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయామని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన 2వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వాలని 2 సంవత్సరాలుగా సమ్మెలు, ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకుంటే ఈ నెల 27వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని వారు తెలిపారు. గతంలో ఉద్యోగులకు బకాయిలు లేవా అని మంత్రులు మాట్లాడుతున్నారని, గతంలో బకాయిలు ఉన్నాయో లేదో వారే చూడాలని ఏపీ ఎన్జీఓ కర్నూలు జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఏపీ జేఏసీ విజయవాడ పిలుపు మేరకు, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పిలుపు మేరకు, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు సంబంధించిన 105 సంఘాల పిలుపు మేరకు మరి నిన్నటి నుంచి ఏవైతే పెండింగ్ డిమాండ్లు ఉంటాయో ఆ పెండింగ్ డిమాండ్ల సాధన కోసం కర్నూలు జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లందరూ కూడా తాలూకా మండలం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, అధికారుల మీద భౌతిక దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం అరికడతామని చెప్పి ఎక్కడ కూడా చెప్పడం లేదు. కనీసం డీజీపీ వచ్చి నేను అరికడతా, మీరు ధైర్యంగా పనిచేసుకోండి అని చెప్పడం లేదు. మహిళా ఉద్యోగుల మీద, అదేవిధంగా ఉద్యోగుల మీద కూడా అక్కడక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. గత 6 నెలల నుంచి కూడా పీఆర్సీ కమిషన్ మేము అపాయింట్ చేసినాం. మరి పీఆర్సీ కమిషన్ మీద చర్చలు జరుపుతుంది. పీఆర్సీ విషయంలో కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పి పీఆర్సీ విషయంలో ఆలోచన చేస్తామని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రామిస్ చేసి, అదేవిధంగా ఈరోజు ఐఆర్ కోసం డిమాండ్ చేస్తే మేము పీఆర్సీ ఇస్తామని చెప్తా ఉన్నారు. పీఆర్సీ కమిషన్ కనీసం కార్యాలయాన్ని కేటాయించలేదు. అదేవిధంగా పీఆర్సీ కమిషన్ సిబ్బందిని ఇవ్వలేదు. పీఆర్సీ కమిషన్ ఇంతవరకు కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల పెన్షన్లతో చర్చలు కూడా జరపలేదు. మరి చర్చలు జరిపినప్పుడు 6 నెలలు మించిపోయింది. కాబట్టి ఈ రాష్ట్రంలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లు అందరూ కూడా ఉద్యోగ సంఘాల మీద ఒత్తిడి తెచ్చి ఐఆర్ ఇచ్చేంత వరకు పోరాటం చేయాల్సిందని చెప్పి 11వ తేదీ జరిగిన జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మరి తీర్మానించడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అంటే మాకు వెంటనే 30%కు తక్కువ కాకుండా 30% తక్కువ కాకుండా మధ్యంతర వృత్తి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు ఈ పార్టీ చెప్పింది. కానీ తీరా చూస్తే సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొని వచ్చింది. మరి మేము జీపీఎస్ మాకు అంగీకారం కాదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా వాళ్ళు అంగీకరించడం లేదు. కాబట్టి సిపిఎస్ను బేషరతుగా రద్దు చేయాలా, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి కర్నూలు జిల్లా జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి మాకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్ బకాయిలు, డిఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, 2 డిఏలు కూడా పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా జీపీఎఫ్ మేము కూడబెట్టుకున్న సొమ్మును కూడా మాకు నెలల తరబడి కాదు సంవత్సరాల తరబడి మరి సిఎఫ్ఎంఎస్కు ట్రెజరీ అధికారులు పంపిస్తే 5 లక్షల లోపు ఉన్న ఏవైతే క్లెయిమ్స్ ఉన్నాయో అవి సెటిల్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ 5 లక్షలు కాదు, 5 లక్షల పైన ఉన్న మా ఉద్యోగులు
విత్డ్రా చేసుకున్న అమౌంట్స్ కూడా వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏపీజీఎల్ అయితే చాలా విచిత్రమైన పరిస్థితి. వెబ్సైట్ను మూసేసినారు. అంటే చనిపోయిన వాళ్ళు కానీ, రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, అదేవిధంగా క్లెయిమ్స్ లోన్స్ పెట్టుకునే ఎంప్లాయీస్కి కానీ, ఉద్యోగుల పెన్షనర్స్కి కానీ, అదేవిధంగా ఉపాధ్యాయులకు కానీ వెబ్సైట్ మూసేసిన కారణంగా అప్లికేషన్స్ అప్లోడ్ చేసుకునే మరి అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చేసిందని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకొకటి చెప్తా ఉన్నాం, కొంతమంది మంత్రులు చెప్తా ఉన్నారు గతంలో బకాయిలు లేవా అని చెప్పి. మీరే చూడండి, ఉద్యోగులకు బకాయిలు ఉన్నాయా లేదని చెప్పి మీరే చూసి ఆలోచన చేసి మాట్లాడండి. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తారని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు 22వ వార్డులో జరిగిన మహాశక్తి పథకాల ప్రచార కార్యక్రమంలో ఆమె స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని 22వ వార్డులో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా శక్తి పథకాలపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మితో పాటు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి మహిళా శక్తి పథకంతో పాటు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల ఉద్దేశాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుండి టీడీపీ నేత టీజీ భరత్ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో ఎంతో కాలంగా సమస్యల పరిష్కారానికి నోచుకోవటం లేదని, టీజీ భరత్ ఎమ్మెల్యే అయితే కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వారు ప్రజలకు సూచించారు. కర్నూలు నగరంలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా టీజీ కుటుంబం సేవలు అందిస్తోందన్నారు. ముఖ్యంగా యువత రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారన్నారు. మాటలు మాత్రమే చెప్తున్నాడు తప్ప సిద్ధంగా లేరు. కాబట్టే ఇంతవరకు 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయినా మా టీజీ భరతన్న గారు ధీటుగా నిలబడే వ్యక్తి లేరు కాబట్టే ఆయన క్యాండిడేట్ని ఇంకా డిక్లేర్ చేయలేకపోతున్నాడు అని ప్రజలందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా ఆయన సిద్ధంగా లేరు అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇంకోసారి సిద్ధం అనే మాట అనకండి. ఆ విధంగా మాకు వినడానికి కూడా మాకు బాగోలేదు. ప్రజలు కూడా సిద్ధం అనే మాటకి విరుద్ధంగా ఉన్నారు. నిన్ను ఎప్పుడెప్పుడు గద్దె దించాలి అని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ మాటలు విని వేసారిపోయారు ప్రజలు. ఈసారి నువ్వు సిద్ధమన్నా ఏమన్నా ప్రజలు మాత్రం నిన్ను ఖచ్చితంగా గద్దె దించే తీరుతారు. గాలికొచ్చిన పార్టీ గాలికి పోయేటట్లే చేస్తారు ప్రజలు. అదేవిధంగా హఫీజ్ ఖాన్ గారు కర్నూలు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన కర్నూలులో దోమలను డెవలప్ చేశాడు, కానీ పేదవారిని పేద కుటుంబాలని ఆయన డెవలప్ చేయలేదు. ఎమ్మెల్యే అయ్యుండి కూడా హమారా ఆద్మీ హమారకు అచ్చాకర్త అని ప్రతి వాళ్ళ కులం వాళ్ళు ఓటేశారు. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు మేము ఓటేసిన వ్యక్తే మాకు ఏమీ చేయలేదు, మిగతా వాళ్ళకి ఏం చేస్తాడు అని వాళ్ళే వాళ్ళ తప్పు ఒప్పుకొని ఈసారి టీజీ భరతన్నకు తప్పకుండా మేము ఓటేసి గెలిపించుకుంటామంటున్నారు. ఖచ్చితంగా ఈ 2024 ఎన్నికల్లో టీజీ భరతన్న గారు గెలవడం ఖాయం. కర్నూలులో ఆయన డెవలప్ చేయడం ఖాయం. దోమలు ఎక్కువ ఉన్నాయి, కరెంటు వైర్ల ప్రాబ్లం ఎక్కువ ఉంది, స్తంభాలు కిందికి ఉన్నాయి, వైరింగ్ కూడా చాలా కిందికి ఉంది. ఇంకా వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వము 6 సూపర్ 6 పథకాలు పెట్టింది. ఇవి ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి తిరిగి పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాము. కంపల్సరీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే విధంగా ప్రజల్ని మోటివేట్ చేస్తున్నాము. ఇంకా ముఖ్యంగా ప్రజలలో వ్యతిరేకత చాలా వచ్చింది. కంపల్సరీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు వేస్తారని ప్రజలు ఆశిస్తున్నాం. కంపల్సరీ చెత్తకి పన్నేసిన మన నడిచాడు పన్నేస్తాడు. ఈసారి చూసి జాగ్రత్తగా సైకిల్ కొట్టేసి గెలిపించుకుని మేము ప్రతి ఒక్కరు మోటివేట్ చేస్తున్నాం. మా వార్డులో మేము తప్పకుండా ఈసారి జబ్బర్ సార్ గెలుస్తారని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా గెలవాలని కోరుకుంటున్నాం. మేము వేసేదే టీడీపీకి, మేము వేసేదే భరత్ అన్నకు అంటున్నారు. మంచిగా చేస్తాడు అన్న ఈసారి అని వాళ్ళుగా చెప్తున్నారు. మేము వేసేదే భరత్ అన్నకి, మేమే గెలిపించేదే భరత్ అన్నని అన్న. కానీ ఈసారి మెజార్టీ మీద గెలుస్తాడు. కానీ ఆయన సిద్ధం అంటున్నాడు, కానీ ఏం సిద్ధమో ఏం కథనో కానీ అర్థం కాకుంటుంది. ఆయన అయితే ఇన్ని రోజులు దోమలు పట్టుకొచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్ని బస్సులకు లారీలకు తెస్తున్నాడో సిద్ధంగా ఉండండి, మీ ఇళ్ళలో తెచ్చి ఇస్తా నేను దోమలన్నీ అంటున్నాడు. మళ్ళీ ఆ దోమలని మళ్ళా మా భరత్ అన్న వచ్చి మాకు ఇప్పుడే ఐఫో తెచ్చి ఆయన డబ్బాలు కొడుతున్నాడు. ఇప్పుడు సరుకులు పెరిగినాయని సిద్ధంగా ఉండాలనా, లేకుంటే గ్యాసులు పెరిగినాయని సిద్ధంగా ఉండాలనా, కరెంటు బిల్లు పెరిగిందని సిద్ధంగా ఉండాలనా, మేము ఏ దానికి సిద్ధంగా ఉండాలా? అన్నీ బాగా చేస్తాడు. కంపెనీలు వస్తున్నాయి, పథకాలు వస్తున్నాయి, అన్నీ
అన్నీ చేస్తాడని అన్న మాట ఇచ్చినాడు, మాటకు నిలబడతాడు. మీరు ఓటేసి గెలిపిస్తే అసెంబ్లీలో అన్న గొంతు అరిసి మన కర్నూలుకి అన్నీ మొత్తం తెస్తాడు. కంపెనీలు ఏమేమో ఆనిచ్చినాడో అవన్నీ తెస్తాడని నేను ప్రజలను కోరుకునేది ఒక్కటే, ఈసారి ఓటు వేసి అన్నని గెలిపిస్తే ఎన్ని పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ అన్న తెస్తాడు. మన రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపిస్తే ఆయన తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లిద్దల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా తెలిపారు. ఈ మేరకు నగరంలోని 52వ వార్డులో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 52వ వార్డులో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో నగరమా మేలుకో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా, యేసు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 52వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అలాగే నగరమా మేలుకో కార్యక్రమంలో భాగంగా రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు నగరానికి సంబంధించి నగరం అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా యువ పారిశ్రామికవేత్త టీడీపీ నేత టీజీ భరత్ను గెలిపించాలని కోరారు. టీజీ భరత్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. దశాబ్దాలుగా కర్నూలు నగరంలో టీజీ కుటుంబం రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. కేవలం కర్నూలు నగరం అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కోరేవారు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజలకు ప్రభుత్వ సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో సేవా కార్యక్రమాలను అందజేస్తున్నారన్నారు. అటువంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు కులమతాలను చూసి కాకుండా సేవ చేసేవారిని గుర్తించి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు చట్టసభల్లో స్థానం లభించిందని వారు వివరించారు. గౌరవనీయులు మన తెలుగుదేశం పార్టీ కర్నూలు ఇన్ఛార్జ్ మరియు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు మన దళిత చైతన్య యాత్రను మా దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో 52వ వార్డులోని ఎల్బీఎస్ నగర్లో ఈరోజు దళిత చైతన్య యాత్ర జరగడం జరిగింది. దళితుల నుంచి చాలా విశేషమైన స్పందన వస్తుంది. మా యొక్క దళిత కులానికి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి ఆ డబ్బులను తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టుకున్నాడని చెప్పేసి దళితులంతా చాలా కోపంగా ఉన్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబీకులే ఆయనకు ఓటేసే పరిస్థితుల్లో లేదు. అటువంటిది మేమెందుకు వేస్తాం? మా దళితులు అంటే అతనికి చాలా చులకనగా ఉంది. మా దళితుల సత్తా ఏందో చూపిస్తామని చెప్పేసి ఈరోజు ఎల్బీఎస్ నగర్లోని దళితులందరూ మంచి విశేష స్పందన వాళ్ళ నుంచి లభించింది. కాబట్టి మున్ముందు మేము ఇంకా దళిత వార్డుల్లో అన్నిట్లో కూడా దళితులను చైతన్యపరుస్తూ ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేసి టీజీ భరత్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము ముందుకు పోతాం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు దళిత చైతన్య యాత్ర 52వ వార్డులోని ఎల్బీఎస్ నగర్లో ప్రారంభించడం జరిగింది. విజన్ నాయకుడు భరత్ సారు, పైన చంద్రబాబు నాయుడు ఎలా విజన్ ఉన్న నాయకుడు, ఇక్కడ భరత్ సార్ కూడా విజన్ నాయకుడు. మేము పైన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలుస్తారు, ఎలాగూ మేమైతే భరత్ సార్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఇక్కడ మేము కర్నూలులో ఇంతకుముందు 2 సార్లు తండ్రి ఒకసారి కొడుకు సారి మేము చాలా బాధపడుతున్నాం. 10 సంవత్సరాలు వాళ్ళ సేవలు లేక వాళ్ళు ఉంటే వాళ్ళు ఎన్నో సేవలు చేస్తారు. అదే వాళ్ళ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ లేకుండానే ఎన్నో సేవలు చేసినారు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. ఇప్పుడు వాళ్ళు కానీ గెలిచి పదవిలోకి వచ్చినారంటే మాకందరికీ ఎన్నో రకాలుగా ఆదుకుంటారు. ఉద్యోగాలు అయితే ఏమి, ఉపాధి అయితే ఏమి, పరిశ్రమలు అయితే ఏమి అన్నీ తీసుకొస్తామని చెప్పినారు. మాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద. కాబట్టి ఖచ్చితంగా మేము భరత్ సార్ని గెలిపించుకుంటాము అని చెప్పినారు. ఈ చంద్రబాబు నాయుడు పంచేదానికి జగన్మోహన్ రెడ్డి పంచేదానికి చాలా తేడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు సంపాదించి
ఖర్చు పెడతాడు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి ఆస్తులు అమ్మి తెచ్చి పెడుతున్నాడు. కాబట్టి దేశం నాశనం అయిపోతుంది, మన రాష్ట్రం నాశనం అయిపోతుంది ఆయన పెట్టే పథకాలలో. అదే చంద్రబాబు నాయుడు ఈయన కంటే ఎక్కువ పథకాలు పెట్టిన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ పెడతాడు. కాబట్టి మనకి ఏ రకంగా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం భరత్ సార్ని గెలిపించుకుంటే ఆటోమేటిక్గా చంద్రబాబు సార్ కూడా గెలుస్తాడు, మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అని మా వార్డు నాయకులందరూ సంతోషంగా మేము ఖచ్చితంగా భరత్ సార్ని గెలిపించుకుంటాము. మీ ఆధ్వర్యంలో మేము కూడా ముందు కోసం సహకరిస్తామని చెప్పినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గెలిపించుకోవాలా. అలా గెలిపించే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అదే మన టీజీ భరత్ గారు. ఇప్పుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆయనను గెలిపిస్తే మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుపరచడానికి దానికి కావాల్సిన స్పందన, దానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం చేసి ఈ కర్నూలు నగరంలో కూడా దళితులు ఉన్నారు, దళితులు ఒక తాటిపైకి వచ్చారు అని నిర్భయంగా తెలియజేసే వ్యక్తి మన టీజీ భరత్ గారు. ఖచ్చితంగా ఇక్కడ కర్నూలు నియోజకవర్గంలో కొండారెడ్డి బుర్జునందు తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడాల్సిందే. దళితులమందరూ ఏకమై ఒక చైతన్య రథాన్ని ముందరికి తీసుకొని పోతున్నాము. కర్నూలు ప్రజలారా, మన ఎస్సీ నాయకులారా అందరూ ఆలోచించి మీరు ఒక తాటిపైకి వచ్చి ముందరికి తీసుకుపోయి రాబోయే రోజులు మనవే అని సెలవు తీసుకుంటున్నాం. దిశ అనేటటువంటి దాన్ని కూడా వైఫల్యం చేసినటువంటి మహిళా చైతన్యంలో కూడా నిర్వీర్యం కావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, ఐఎఫ్ఎస్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మహిళలు అని అంటేనే ఎంతో వివక్షత చూపిస్తున్నటువంటి ఈ సర్కారులో సామాన్య మహిళలకు అందుబాటులో ఉండేటటువంటి మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జనసేనతో కలిసి మహిళల సత్తా ఏంటో ఈసారి 2024లో అఖండ మెజారిటీతో చంద్రబాబు సార్ని మరలా సీఎంని చేస్తాము, భరతన్నని ఎమ్మెల్యేగా చూసుకుంటాము. ఇలాక మేమేమి ఫస్ట్ క్లాస్లో మేము నెంబర్ 1 స్టూడెంట్ కాదు, 10th మేము నెంబర్ 1 స్టూడెంట్ కాకుండా కూడా వాళ్ళు 99% తెచ్చుకున్న మార్కులు ఉంటుందండి. మీకు ఏ విషయంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు, చావింటి పోతే ఎలా మాట్లాడాలో తెలియదు, ఏ విషయంలో తెలియదు. కానీ ఈరోజు దళితులు మొత్తము ప్రతి ఒక్క సంఘ నాయకులు అందరు కానీ ప్రజలు కానీ ఏకదాటిపై నిలబడ్డారండి. వాళ్ళ ఒకే ఒక అజెండా ఏంటంటే జగన్ గారిని సీఎం పదవి నుంచి దించడం. బాబు గారు జనసేన వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో పదవిని మనము పార్టీని అక్కడ పెట్టుకోవడం అయితే ముఖ్య ఉద్దేశము. నాయకులు అవసరం లేదు, టీడీపీ నాయకులు అవసరం లేదు, పురుషులు అవసరం లేదు, మహిళలే చాలండి మిమ్మల్ని ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి దించడం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి దళిత నాయకులం అందరము ఈరోజు ప్రచారంలో పాల్గొనడం జరిగింది. దళిత వాడలో అలాగే పక్కన ఉన్న బీసీ సోదరులు, మైనారిటీ సోదరులు, ఓసీ సోదరులు అందరినీ కలవడం జరిగింది. ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉంది. టీజీ భరత్కు ఓటేస్తాము, తెలుగుదేశంని గెలిపిస్తాము, చంద్రబాబు నాయుడుని మళ్ళీ ముఖ్యమంత్రి చూస్తామని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మేము కూడా దళితులకు జరిగిన అన్యాయాలని, దళిత కార్పొరేషన్ని రద్దు చేసి మా సంక్షేమ కేటాయించిన వేల కోట్ల రూపాయలు దారి మళ్లించడాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోతున్నాం. దళితులలో చైతన్యం తీసుకొస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి దామోదరం సంజీవయ్య చేసిన సేవలను గుర్తుంచుకొని కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని జాతీయ సమసమాజం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలను జాతీయ సమసమాజం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలు అందించిన వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జాతీయ సమసమాజం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ రామయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య అందించిన సేవలను గుర్తు చేస్తూ కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం సర్పంచ్ పదవి చేపట్టిన వారు సైతం లక్షల నుంచి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని, అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఏఐసిసి అధ్యక్షునిగా విధులు నిర్వహించిన దామోదరం సంజీవయ్యకు సొంత ఇల్లు లేకపోవటం ఆయన నిజాయితీకి నిదర్శనమన్నారు. కడప జిల్లాకు వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టినట్టే కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో బీసీల ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి వస్తే కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతామని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర మంత్రులు, ఏఐసిసి ప్రెసిడెంట్ గా 2 టర్మ్స్ చేసి ఉన్నాడు.
ఇలాంటి వ్యక్తి ఒక చిన్న ఇల్లు కూడా లేకుండా బతకగలిగాడంటే ఒక్కతూరి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు చిన్న సర్పంచ్ కార్పొరేటర్ అయితేనే కొన్ని లక్షలు కోట్లు గడిస్తున్న ఈ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి, సెంట్రల్ మంత్రి, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈ రోజు కూడా చూస్తే అప్పుడు గడ్డిపై ఒక రేకులుగా మారి ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని మనము స్మరించుకోవడము ఈరోజు మా పార్టీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నేను పార్టీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా సంజీవయ్య గారి ఆశయాలు మేము విజయవాడలో అందరం కలిసినప్పుడు కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. దామోదరం సంజీవయ్య గారు మా జిల్లాలోనే పుట్టాడు. ఇలాంటి వ్యక్తి ఎందుకంటే చాలా మందికి ముఖ్యమంత్రిగానే తెలుసు, కానీ ఇలాంటి ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు అంటే అప్పుడు మాత్రమే ఉంటారు. చాలా మంది ఇలాగే మాజీ ముఖ్యమంత్రులు అంటే బంగ్లాలు, కార్లు, కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు బంగ్లాలు చూస్తే ప్రతి చోట ఒకటి కాదు రెండు ఉన్నాయి. ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులే. కానీ ఇలాంటి వ్యక్తులను ఒక చిన్న జిల్లా పేరు అడిగారు. ఏమని అడిగారు? దామోదరం సంజీవయ్య పేరు పెట్టండి అయ్యా అని. ఆయనకి డబ్బులు ఇవ్వమని లేదు, ఏమి లేదు. కానీ వాళ్ళ నాన్న చనిపోయిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కడప జిల్లాని పెట్టింది. మళ్ళీ సంజయ్ గారికి పెట్టడానికి వాళ్ళకి ఏం అడ్డు వస్తుందో నాకు అర్థం కావడం లేదు. ప్రజలారా దయచేసి ఈ సభాముఖంగా ఈరోజు దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఖచ్చితంగా దామోదరం సంజీవయ్యకు జిల్లా పేరు పెట్టకపోతే 2024లో మేము రాలేకపోవచ్చు, కానీ 2029లో ఖచ్చితంగా బీసీ ఎస్సీల పార్టీలే పరిపాలనలోకి వస్తున్నాయని ఈ సభాముఖంగా ఖచ్చితంగా చెప్తున్నాను. ఎన్నికల సమయంలో ప్రజలు కులమతాలను చూసి కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారిని గుర్తుంచుకొని గెలిపించాలని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ కోరారు. ఈ మేరకు 8వ వార్డులో జరిగిన నారా హమారా టీజీ భరత్ హమారా కార్యక్రమంలో ఆయన స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో నారా హమారా టీజీ భరత్ హమారా కార్యక్రమాన్ని 8వ వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు అబ్దుల్ హమీద్తో పాటు స్థానిక కార్పొరేటర్ పరమేష్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి టీడీపీ అధిష్టానం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంతో పాటు నగరమా మేలుకో కార్యక్రమ వివరాలను ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను టీడీపీ మైనారిటీ విభాగం నాయకులకు తెలిపారు. తమ వీధుల్లో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్తు వైర్ల వల్ల ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. అలాగే తమ వీధిలో దోమల సమస్య అధికంగా ఉందని, దోమకాటుకు గురై ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. నెలల తరబడి శుభ్రం చేయకపోవటం వల్ల పారిశుద్ధ్య సమస్య కూడా ఎక్కువగా ఉందన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో టీజీ కుటుంబం కులమతాలు రాజకీయాలకు అతీతంగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా ప్రజలకు మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలని, అప్పుడే అందరికీ మంచి జరుగుతుందన్నారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయా అంటే అవి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో వేయనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు గుర్తించాలన్నారు. నగరంలో తాము నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని వారు తెలిపారు. आज 8वें वार्ड में हमारा आना हुआ, जो सब माइनॉरिटी का पूरा टीम हो, आज उन्होंने भी हमारे को परमिशन आगा अपनी परमिशन में भेज को अपनी को आना हुआ 8वें वार्ड में फिर रहे हैं. ये माइनॉरिटी का टीम जो फिर रहा डोर टू डोर माइनॉरिटी के लिए. सब जने को क्या बता रहे बोले तो चंद्रबाबू नायडू साहब जो स्कीम रखे हैं वो स्कीम के बारे में बता रहे हैं. हमें उनको जाको जो बोल रहे तो उन्होंने लोग क्या बोल रहे हैं, हमारे कितना प्रॉब्लम हो गया भाई मच्छर का. 2 महीने से छोटे छोटे बच्चे हमारे घर में पका लेते नहीं बोल को, उनका क्वेश्चन पाप उनका अलग है. गला में तुम्हारे को बहुत सी मच्छर आए नाले में बोल को बोल रहे उन्हें भी. हमें भी क्या बोल रहे नेक्स्ट बार एक बार मौका दो, ऊपर आको चंद्रबाबू नायडू साहब आए,
करोल में आओ टीजी भरत सर जीते तो यहाँ से 5 साल तकलीफ नहीं पड़ना पड़ता। ये 5 साल तकलीफ पड़ी, नेक्स्ट 5 साल तकलीफ नहीं पड़ना बोल को उन्होंने भी इंशाल्लाह एक बार मौका दे दूँ बोलिए भरत సార్ को। అందరికీ నమస్తే। ఈరోజు మైనారిటీ సోదరులు మా 8వ వార్డు దండగేరులో ఇంటింటికి అంటే ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ప్రతి ఒక్క ఇంటికి కలిసి ఇప్పుడున్న గవర్నమెంట్ యొక్క విధి విధానాల గురించి రాబోయేది టీడీపీ పార్టీ ఖచ్చితంగా సూపర్ 6 అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత 3 మంత్స్ కింద మహానాడులో ప్రకటించిన సూపర్ 6 అనేది అమోఘం। నిజం చెప్పాలంటే ప్రతి ఫ్యామిలీకి చిన్న ఫ్యామిలీకి 3 సిలిండర్లు అనేది ఎక్సలెంట్, ఒక ఇయర్ కంపల్సరీ వస్తుంది 3 సిలిండర్లు। తర్వాత వచ్చేసి ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు కూడా 1500 రూపాయల అకౌంట్లో పడతాయి, అంటే ఒక బీద ఫ్యామిలీకి కరెక్ట్ సరిపోతాయి। అదేవిధంగా పిల్లలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి 15,000 రూపాయలు అమ్మఒడి అని చెప్పి 13,000 రూపాయలు ఇస్తున్నాడు, దాదాపు 2,000 రూపాయలు సున్నా పెట్టేసినాడు, అది కూడా 5 సంవత్సరాలు అని చెప్పి 1 సంవత్సరం ఎగరగొట్టేశాడు। ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకి పచ్చి మోసం చేస్తున్నాడు కాబట్టి ప్రజలు అంతా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి। అదేవిధంగా ఇంకొకటి బస్సు సౌకర్యం కూడా ఇవ్వడం జరిగింది। ఇంకొకటి అమృత్ కనెక్షన్ కింద, ఇది చాలా ఇంపార్టెంట్। గతంలో మా గవర్నమెంట్ వచ్చేసి ఫ్రీ కనెక్షన్ ఇచ్చింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్రీ కనెక్షన్కి ఇప్పుడు వచ్చేసి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు। అంటే ఎంత మోసం అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఫ్రీ కనెక్షన్ అప్పుడు ఇచ్చినది ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారు। ఒకసారి ఇదంతా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు। ప్రజల్ని కార్పొరేషన్ నిధులు కానీ తర్వాత పూర్తిగా మీరు పిండేసి లాగేసుకున్నారు। ఈరోజు ఇసుక కూడా అంతే, లిక్కర్ అంతే, ప్రతిదీ మీరు ఏది తీసుకున్నా కూడా ప్రజల్ని కన్నెగ పళ్ళ పొట్ట కొడుతున్నారు। లాస్ట్కి ఎక్కడ కూడా వర్క్ లేక ఎక్కడ పని లేక ఇండ్ల కాడ కూర్చోబెట్టిన పరిస్థితి వచ్చింది। కాబట్టి త్వరలో 2 నెలల్లో నీకు బుద్ధి చెప్పి ఇంటికాడ కూర్చోబెడతారని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాను। हमारे परमेश भाई से काम कर रही हैं गली में, सब जने मेरे को गली में ऐसे परेशानी की हालात है, कुछ बोल सकते ना, ऐसी परेशानी की हालात है। बच्चों को मच्छरा ज़्यादा है, घर में एकदम ज़्यादा है, को बोल रही हैं क्या कर रही हो 4.5 साल में, को पूछ रही वहद में क्या जवाब देना। 4.5 साल में हमें क्या करेंगे काम, बोल तो क्या जवाब दे सकते हैं। हमें टीडीपी माइनॉरिटी की तरफ से फिर रहे हैं क्या, इसलिए एक बार हमारे भरत सार को जिता को, क्या नारा हमारा भरत सार हमारा वो जिता को, चंद्रबाबू नायडू साहब को वोट डालेंगे, हमारे भरत सार को वोट डालेंगे। इन्होंने क्या भी नहीं कर रही, क्या भी नहीं कर रही, क्या भी नहीं कर रही, वो तो अब हमें क्या भी नहीं कर रही, वो तो हमें क्या कर सकते हैं। हमारी गवर्नमेंट है तो हमें एक बार कर को बता दें गारंटी से क्या कर देंगे। एक बार है बूथ में फिर को, वार्ड में फिर को, क्या 8वां वार्ड में फिर रहे हैं, हमें इंशाल्लाह परमेश भाई की वार्ड में फिर काम करेंगे, जरूर करेंगे भाई, ये मौका देने के लिए। శ్రీ గోడల వీర హనుమంతరాయుడు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని దామోదరం ఆయిల్ మిల్లు అధినేత రాజేష్ రెడ్డి అన్నారు। ఈ మేరకు ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను పంపిణీ చేశారు। కల్లూరులో వెలిసిన శ్రీ గోడల వీర హనుమంతరాయ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు, కబడ్డీ, భక్తి పాటల పోటీలలో విజేతలైన వారికి బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో దాతలు దామోదరం ఆయిల్ మిల్లు అధినేతలు మహేశ్వరరెడ్డి, రాజేశ్వరరెడ్డితో పాటు ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రభాకర రెడ్డి, ప్రధాన కార్యదర్శి రంగప్ప, సర్వేశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి, రమణారెడ్డి, కార్పొరేటర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ గోడల వీర హనుమంతరాయుడు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు। ఆలయం నిర్మించిన అనతి కాలంలోనే ఎంతో అభివృద్ధి చెంది దర్శించుకున్న భక్తులకు అంతా మంచి జరుగుతోందని చెప్పారు। ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు। అలాగే ఈ ఆలయం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు। ఈ సందర్భంగా ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు దాతలుగా వ్యవహరించిన దామోదరం ఆయిల్ మిల్లు అధినేత రాజేష్ రెడ్డిని ఘనంగా సత్కరించారు। గోడల వీర హనుమంతరాయుని ద్వితీయ వార్షికోత్సవానికి వచ్చినటువంటి భక్తాదులు, అట్లాగే దాతలు, వేదికను అలంకరించిన దాతలందరికీ, ముఖ్యంగా దామోదర ఆయిల్ మిల్లు అధినేత రాకేష్ రెడ్డి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈరోజు మనం గుడి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అందరూ ఎవరికి తోచిన సహాయం వాళ్ళు అందిస్తూ సహకరిస్తూ
వస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మునుముందు కూడా ఇట్లాగే మనం కార్యక్రమాలు కొనసాగించాలని, దీనికి దాతల స్ఫూర్తి కూడా ఇలాగే సహాయ సహకారాలు అందిస్తారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ, పార్టిసిపేట్ చేసి ఈ ఈవెంట్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞత. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.